హలో అండి. ఈరోజు మనము తెలంగాణ స్టైల్‌లోనే నేనైతే స్పైసీగా అండ్ అలాగే మనకి మౌత్‌లోని చాలా యూనిక్ టేస్ట్ వచ్చేలాగా ఒక కర్రీ చేస్తున్నాము. దీని సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో కూడా నేను చెప్తాను. సో, దానిలో నేను వచ్చే మ్యాజిక్ ఆ టేస్ట్‌కి గానీ చాలా బావుంటది. సో, నేను ఇదైతే ఒకళ్ళ ఇంట్లో ట్రై చేశాననమాట. సో, అదే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, ఫస్ట్ నేనైతే దీనికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా మనం ప్రెప్ చేసుకొని పెట్టుకుందాం. సో, ఇక్కడ నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలు. ఇదే అసల స్పెషల్ ఇంగ్రీడియెంట్ అనమాట. అండ్ అలాగే ధనియాలు, ఉల్లిపాయలు అండ్ నేనైతే కొంచెం కాజుని నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో, ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్ అనమాట. సో, ఎలాంటి పని లేకుండా అన్నీ ఒకేసారి మనం చేసేస్తాము. సో, మీరు మీకు స్పైసీ తగ్గట్టు ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 10, 12 దాకా పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. సో, కొంచెం పచ్చిమిర్చిని వేయించుకొని అందులోనే ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ జార్‌లోని తీసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, అలాగే కొబ్బరి ముక్కలు, కొంచెం కాజు కూడా వేసుకొని, అలాగే కొత్తిమీర కూడా ఇవన్నీ కలిసి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే అదే ప్యాన్‌లోనే ఆయిల్ వేసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసుకొని వేసుకొని, ఒక 2 నిమిషాల పాటు బ్రౌన్‌గా వచ్చే వరకు వేయించుకుందాం. అందులోనే మనము కొంచెం కరివేపాకు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు అందులోనే మనం కడిగి పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో, చికెన్‌ని కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చేసి అందులో కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకోండి. సో, ఇలాగ ఒక 10 నిమిషాల పాటు మనకి మంచిగా దగ్గరికి అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైతే మిక్సీ చేసి పట్టుకున్నామో అదంతా కూడా పేస్ట్ ఇందులోనే యాడ్ చేసేసుకుందాము. సో, నెమ్మదిగా ఇది కుక్ చేసుకోండి. ఎందుకంటే మనం కొబ్బరి వేసేటప్పుడు అది రోస్ట్ అయిపోతే కర్రీ పాడైపోతది కాబట్టి సో, స్లో కుకింగ్‌లోనే ఇది మనం కుక్ చేసుకుందాము. సో, చూసారా 5 నిమిషాల పాటు మన కర్రీ అయితే కొంచెం దగ్గరికయ్యి ఆయిల్ అది తేలింది కదా! సో, ఇదే టైంలోని మనం కొంచెం వాటర్ అది యాడ్ చేసుకొని చికెన్ ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో, దీనికి నేను కాంబోగా బగారా రైస్ చేయబోతున్నాను అనమాట. సో, చాలా బెస్ట్ కాంబో అనమాట. సో, మీరు కూడా ఇది ట్రై చేయండి. ఈలోపు మనం బగారా రైస్‌కి ప్రిపరేషన్ చేసుకుందాము. సో, నేనైతే బగారా రైస్‌కి కొంచెం నెయ్యి, అందులోనే ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీడిపప్పు ఇవన్నీ మనం కావాల్సినన్ని ఏసేసుకుందాము. సో, అలాగే ఇవన్నీ వేగేలోపు నేనైతే ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాను. సో, మెయిన్ ఇంగ్రీడియంట్ మనకైతే బ్లాక్ కార్డమమ్ అండ్ అలాగే నల్ల ఏలకులు అంటారు కదా! అదీనా షాజీరా ఏసుకుంటే బగారా రైస్ ఇంకా టేస్టీగా ఉంటదనమాట. సో, ఎప్పుడైనా మీరు బగారా రైస్ చేసేటప్పుడు అవి యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అవి ఏసుకొని ఒక 2 నిమిషాలు ఏగాక చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో, ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. సో, ఇక్కడ ఆనియన్స్‌ని మరీ ఓవర్ కుక్ చేయొద్దు. సో, నార్మల్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా మన కుక్ అయితే చాలా టేస్టీగా వస్తది. అలాగే పెట్టుకున్న నేను కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. సో, నేను 1 కప్ రైస్‌కి ఒక్కసారి వేసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. సో, 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతది. ఒక పక్క మన చికెన్ అయితే ఆల్మోస్ట్ అది కూడా రెడీ అయిపోయింది. సో, చూసారా మంచిగా మనకి ఆయిల్ అది మంచిగా తేలి గ్రేవీ లాగా దగ్గరికి అయితే చికెన్ రెడీ అయిపోయింది. సో, ఇలా ఉంటుండగానే మనం ఒక్కసారి కలుపుకొని దీనికి గార్నిషింగ్‌గా నేనైతే పచ్చిమిర్చిని పైన యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. సో, ఇదైతే మన చికెన్ రెడీ అయిపోయింది. సో, ఫైనల్లీ రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ తీసుకొని పైన అలా డ్రిజిల్ చేస్తే ఇంకా బావుంటుందనమాట. సో, ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ఇంట్లో మనకి ఏదైనా స్పెషల్‌గా కుక్ చేయాలనుకుంటే చాలామందికి ఈజీగా, సింపుల్‌గా మొదటిగా గుర్తొచ్చేది బగారా రైస్ విత్ చికెన్ అనమాట. సో, ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఇలా కర్రీని కొంచెం ఘాటుతో కలిపి కొబ్బరి, ఆ మిర్చి కలిస్తే ఆ క్రీమీనెస్ ఇచ్చే చికెన్‌కి చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే ఆ స్మెల్ వస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తదనమాట. సో, ఈరోజు భోజనం చేసేటప్పుడైతే ఇంకా అబ్బా! పర్ఫెక్ట్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ వైబ్ అయితే ఫీల్ వస్తుంది. సో, మీకు కూడా ఇది ట్రై చేయండి. నచ్చితే కమెంట్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.